జస్ట్ ఇమాజిన్ వారణాసి మూవీ చూస్తుంటే సడన్ గా ఒక పాట తూటాల పేల్తే ఎలా ఉంటుంది. అందులో కనీసం 10,000 మంది డాన్సర్లు సింక్రనైజేషన్ తో స్టెప్ వేస్తే ఇంకెలా ఉంటుంది. ఏదో గ్రాఫిక్స్ లో 100 మంది డాన్సర్లను 1000గా 10,000గా మారిస్తే తెలిసిపోతుంది. అలా కాకుండా ఒరిజినల్ గానే 10,000 మంది డాన్సర్లతో ఒక పాట తూటాల ఊపేస్తే ఎలా ఉంటుంది. అది కూడా అండర్ వాటర్ లో. RRR లో కూడా దోస్తీ సాంగ్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ అండర్ వాటర్ లో నడుస్తూ ఒకరిని ఇంకొకరు కలుస్తారు. కానీ వారణాసి పాటలో 10,000 మంది డాన్సర్లతో చేస్తున్న పాట అలా కాదని తెలుస్తోంది. అవతార్ వేవ్ వాటర్ లో అండర్ వాటర్ వరల్డ్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించాడు జేమ్స్ కెమెరూన్. ఇప్పుడు అలాంటి టెక్నాలజీ వారణాసిలో వాడుతున్నారా? ఆ ఒక్క పాటకే మేకింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు 100 కోట్ల వరకు ఖర్చు అయ్యేలా ఉందా? హాలీవుడ్ మార్కెట్ దిమ్మ తిరగాలంటే ఇలాంటివేవో విచిత్రాలు లేందే మన పాటలు వాళ్ళకి ఎక్కవా? టేక్ ఎ లుక్. RRR మూవీలో దోస్తీ సాంగ్ గుర్తుందా? అందులో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు నీటి అడుగున నడుచుకుంటూ వచ్చి ఒకరి చేయి ఒకరు పట్టుకునే షాట్. టీజర్ నుంచి ట్రైలర్ వరకు ఈ షాట్ కు అప్పట్లో భారీ స్పందనే వచ్చింది. కానీ ఇద్దరు స్టార్లు అండర్ వాటర్ లో ఇలాంటి షాట్ చేసేందుకు కనీసం 2-3 రోజులు ఆక్సిజన్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందట. చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ లోనే అలా సెట్ చేసి ఆ షాట్ తీశారు. ఇద్దరు నటులు ఇలా అండర్ వాటర్ లో నడిచే సీన్ కే ఇంత కష్టపడితే కనీసం 10,000 మంది అండ్ వాటర్ లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అయినా 10,000 మంది అండర్ వాటర్ లో డాన్స్ చేస్తుంటే కెమెరాతో క్యాప్చర్ చేయొచ్చా? చేసిన ఆడియన్స్ కి నిజంగా అండర్ వాటర్ లో 10,000 మంది డాన్స్ చేస్తున్నారన్న అనుభూతి కలుగుతుందా? అస్సలు డౌట్ లొద్దు. సమ్మర్ వల్ల నీటి కొరత పెరగడంతో ఆర్టిఫిషియల్ గా సెట్ వేసి నదిని క్రియేట్ చేద్దామన్న రాజమౌళికి ఇక్కడ అది కుదరట్లేదు. దీంతో వారణాసిలోనే గంగ ఒడ్డునే కొన్ని సీన్లు తీశాడు. ఇప్పుడు హైదరాబాద్ లో భారీ సాంగ్ షూటింగ్ కి రెడీ అయ్యాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 10,000 మంది డాన్సర్లు ఈ సాంగ్ లో డాన్స్ చేయబోతున్నారు. అది కూడా సెట్ లో కాదు, నీటి అడుగున. అందుకోసమే భారీ వలయాకారంలో ఒక చెరువు లాంటి స్విమ్మింగ్ పూల్ నే రెడీ చేశారట. ఒక్క పాట 100 కోట్ల ఖర్చుతో తెరకెక్కడం అంటే నిజంగానే ఇది షాకింగ్ న్యూసే. కానీ ఎందుకు ఆ పాట కోసం అంత ఖర్చు చేయాలి? ఎందుకు 10,000 మంది డాన్సర్లను వాడాలి? గ్రాఫిక్స్ తో సరిపెట్టుకోవచ్చు కదా. అయినా ఇంతమంది నీటి అడుగున ఎంతసేపు డాన్స్ చేస్తారు? వాళ్ళ సేఫ్టీ ఎలా? 10,000 మంది నీటి అడుగున డాన్స్ చేస్తే మాత్రం సినిమా చూసే ఆడియన్స్ కు ఇదంతా తెలుస్తుందా? ఈ డౌట్లన్నింటిలో లాజిక్ ఉంది. కానీ ఇక్కడే రాజమౌళి అవతార్ మ్యూజిక్ ని వాడుతున్నాడు. అవతార్ సీక్వెల్ వే ఆఫ్ వాటర్ లో ఇలానే అండర్ వాటర్ సీన్లు 40కి పైనే ఉన్నాయి. చాలా యాక్షన్ పార్ట్ అండర్ వాటర్ లోనే తీశారు. అందుకోసం పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ పెట్టి అందులో నటులకు ఆక్సిజన్ సప్లై నోటికి అందిస్తూనే షూట్ చేశారు. కాకపోతే అక్కడ హీరోల ముఖాలతో పని లేదు. వాళ్ల మోషన్ ని క్యాప్చర్ చేసి అవతార్ పాత్రలకు వాడారు. కాబట్టి ఆక్సిజన్ మాస్కులు, వైర్లు, పైపులు ఇవేమీ లెక్కలోకి రాలేదు. కానీ వారణాసిలో ఒకే ఒక ప్రెస్టీజియస్ డాన్స్ నెంబర్ అయిన పాట కోసం 100 కోట్లు ఖర్చు చేసి అవతార్ 2 టెక్నాలజీ వాడుతున్నారు. అండర్ వాటర్ లో 10,000 మంది డాన్సర్లు లేయర్ బై లేయర్ రౌండ్ సర్కిల్లో నిల్చొని డాన్స్ చేయడం, అది ఏకంగా 5 ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేస్తారట. ఎక్కడా ఈ పాటలో ఏఐని కానీ గ్రాఫిక్స్ ని కానీ వాడొద్దని, ఇలాంటి రియలిస్టిక్ గా ఏమైనా చేస్తేనే వరల్డ్ ఆడియన్స్ కి నచ్చుతుంది కాబట్టి ఇలా రిస్క్ చేస్తోందట రాజమౌళి టీం. నిజంగా ఇది మంచి ఆలోచనే అయినా చాలా రిస్క్ తో కూడుకుంది. ఇదే మేకింగ్ వీడియో రూపంలో అవతార్ 4 షూటింగ్ సెట్ లో జేమ్స్ కెమెరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయాలి అనేది కూడా రాజమౌళి ప్లానింగ్ అని తెలుస్తోంది. వారణాసిని వరల్డ్ సినిమాగా మార్చేందుకు ఉన్న అన్ని దారులు వాడేస్తున్నారు రాజమౌళి.